నంబర్ 2 నిద్రారోహణ ఆరంభం. ఈరోజు ఎలా అయినా ఈ లాజికల్ రీజనింగ్ ఫినిష్ చేసేయాలి. స్టార్ట్ చేయకుండా నిద్ర వస్తుందంటే కమాన్. ఎందుకైనా మంచిది ఫేస్ వాష్ చేసుకొచ్చి స్టార్ట్ చేద్దాం. మమ్మీ నాకు కొంచెం కాఫీ అయినా టీ అయినా ఇయ్యవా? కాఫీలు టీలు ఎన్ని తాగినా దీనికి నిద్ర మాత్రం ఆగదు. జాను పేజ్ చూస్తుంటేనే సగం డిప్రెషన్ వస్తుంది. రేపు ఫ్రెష్ పేజ్ లో ఫ్రెష్ డేట్ తో ఫ్రెష్ గా లాజికల్ రీజనింగ్ స్టార్ట్ చేస్తాను. నేను బుక్ పట్టుకోవడం ఆలస్యం. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ నిద్ర మాత్రం బాగా వస్తుంది. అది న్యూటన్స్ 3rd లా ఉంటుంది చూడండి, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. నాకు ఇంకా గుర్తుంది. వావ్. అలాగా నేను బుక్ పట్టుకోవడం యాక్షన్ అయితే దానికంటే ఫాస్ట్ గా నిద్ర వచ్చేస్తుంది. అది రియాక్షన్ అన్నమాట. మీకు కూడా ఇలా జరిగిందా? నంబర్ 3 పక్క వాళ్ళ ఆతృత. ఏమ్మా నానున్నారా? ఆహా లేరు అంకుల్, వస్తున్నారు 10 minutes. ఇంతకేం చదువుతున్నామ్మా? ప్రిపేర్ అవుతున్నాను అంకుల్. ఆప్టిట్యూడ్ అవన్నీ చదువుతున్నాను. కుక్కడపల్లిలో వీధి చివరన అది తెలుసు కదా, ఆడ దొంగలు పడ్డారంట, చెప్పులు ఎత్తుకెళ్ళిపోయారంట. తెలుసా నీకు? ఆహా తెలీదు అంకుల్. తెలీదా? ఏం ప్రిపేర్ అవుతున్నావో తెలీదు, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నావంట. ఇంతకీ సౌభాగ్యపురం తెలుసా? అదే మా ఈది కాలనీ. ఆ కాలనీకి ప్రెసిడెంట్ ఎవరు ఎలక్ట్ అయ్యారో తెలుసా? తెలీదు. గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఎట్లమ్మా ఇట్లా? ప్రతి న్యూస్ ఫాలో అవుతుండాలి, సరేనా? సరే, రోజుకి ఎన్ని గంటలకు లేస్తున్నావు? 8 o'clock లేస్తున్నాను అంకుల్. కుదరదు, ఇలా అయితే కుదరదు. రోజుకి 20 గంటలు కష్టపడాలి నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే. ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నావు? రాజేష్ ఇన్స్టిట్యూట్ పక్క గల్లీలో. రాజేష్ ఇన్స్టిట్యూటా? రాజేష్ ఇన్స్టిట్యూట్ సరిగా చెప్పరమ్మా. కోటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళు, సూపర్ చెప్తారు. అయినట్లే ఇలా అయితే గవర్నమెంట్ జాబ్ కొట్టినట్లే నువ్వు. అవును, నాకు ఒక విషయం అర్థం కాదు. ఎవరికెక్కడ జుట్టు ఊడిపోయింది, ఎవరింట్లో చెప్పులు పోయాయి, ఇవి కూడా న్యూసేనా? అంటే చీమ చిటుక్కుమన్నా పిట్ట రెట్టేసా తెలుసుండాలంటే హౌ? అసలు ఎక్స్పెక్ట్ చేస్తారు చూడండి నాకు ఇవన్నీ తెలుసుండాలని చెప్పి. అప్పుడు నాకు ఎంత చిరాకు వస్తుందంటే. నంబర్ 4 టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండడం ఆరోగ్యానికి హానికరం. ఎలా అనుకుంటున్నారు కదా, చూడండి. ఫైనలీ లాజికల్ రీజనింగ్ ఫినిష్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఆప్టిట్యూడ్ చేస్తా. ఏంది అప్పుడే అయ్యేది? ఇంకా రాహుల్ సిరీస్ ఉంది, అనిల్ పబ్లిషర్స్ ఉంది, సాయిదీప్స్ ఉంది, ఇన్నున్నాయి. ఇవన్నీ చదవాలి. ఇంతకు నువ్వేం చదువుతున్నావు? పద్మ పబ్లికేషన్. నువ్వు చదివింది చీమంతా, చదవాల్సింది ఏనుగంతా. అప్పుడే అయిపోయిందంటే ఎలా? క్వాంట్ ఎవరైనా చేయగలుగుతారు. జీకే డిసైడింగ్ ఫ్యాక్టర్. జీకేలో మూవీ, స్పోర్ట్స్, పాలిటిక్స్ ఒక్కో టాపిక్ నుంచి ఒక్కొక్క బిట్ వస్తుంది. ప్రిపేర్ అయ్యావా? ప్రతిభ, దిక్సూచి, భవిత మోడల్ పేపర్స్ ఫాలో అవుతున్నావా? పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ తయారు చేస్తారు, అవి చాలా ఇంపార్టెంట్. ఇంకా వారం వారం వచ్చే వీక్లీ ఎడిషన్స్ లో ఆగిపోయారా? క్రాక్ ఐఏఎస్, ఐఏఎస్ ఈజ్ మై గోల్. ఐఏఎస్ బాబా, విజన్ ఐఏఎస్, ఐఏఎస్ లాస్ట్, ఐఏఎస్ ఫస్ట్, లివ్ ఐఏఎస్, ఈట్ స్లీప్ ఐఏఎస్ రిపీట్. ఆన్లైన్ లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందనుకున్నావు? ఇది ఇంకా 50%. అయ్యారా? మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యారా? చూస్తున్న మీరే అంత కన్ఫ్యూజ్ అయ్యారంటే చదవడానికి ట్రై చేస్తున్న మేమెంత కన్ఫ్యూజ్ అవుతాం చెప్పండి. అది కాకుండా అప్పట్లో న్యూస్ పేపర్స్, బుక్స్, మహా అయితే రేడియో. కానీ ఇప్పుడు అలా కాదు. ఎక్కడ చూసినా ఇన్ఫర్మేషనే. బోలెడు సైట్లు, బోలెడు బుక్కులు, బోలెడు ఇన్ఫర్మేషన్. అండ్ మనం ఎంత చదువుతామో దాని బయట ఇంకేదైనా ఉంటది చూడండి, ఆ క్వశ్చన్లే వస్తాయి. మనం చదివి మాత్రం రాదు.